థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. ఎంతో చక్కగా పత్రిజీ అందించినటువంటి ఆ జ్ఞానం అందరికీ అందించాలనే ఆ మాటలు వింటుంటే చెవులలో అమృతం పోసినట్టుగా ఉంది. సో మనందరి మిత్రుడు, మనందరి జగద్గురు, మనందరికీ ఒక దివ్య స్ఫూర్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మప్రణామం. ఈ భూమి మీద మానవుడు ఎన్నో వందల జన్మలు తీసుకుంటూ ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తాడు? ఆ దివ్యలోకాల నుంచే ఇక్కడికి వస్తాడు. ఎందుకు వస్తాడు? ఈ మానవ జీవిత అనుభవాలు పొందడం కోసం. పత్రిజీ ఒక చోట చెప్తారు, we are not human beings how to have spiritual experiences. We are spiritual beings how to have human experiences. అంటే ఇక్కడ మనము ఆ దివ్య అనుభవాలు పొందడానికి జన్మ తీసుకున్నటువంటి మానవులం కాదు. మానవ జీవిత అనుభవాలు పొందడానికి జన్మ తీసుకున్న దేవుళ్ళం. ఈ ఒక్క 2 లైన్లు అర్థమైతే సమస్త ఆధ్యాత్మిక శాస్త్రం అంతా అర్థమైంది. ఒక 2 లైన్ల. మనందరం ఏమనుకుంటున్నాము? మనం దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాం. అది చివరి మెట్టు అనుకుంటున్నాం. నేను దేవుణ్ణి తెలుసుకోవడం చివరి మెట్టు అనుకుంటున్నాను. ఇంకా దాంతో పని అయిపోతుంది. కానీ పత్రిజీ ఏం చెప్తారంటే, నీవు దేవుడు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికతలో నీవు వేసే మొదటి అడుగు అంటారు. ఆధ్యాత్మికతలో నీవు వేసే మొదటి అడుగు నీవు దేవుడు అని తెలుసుకోవడము. అంటే అప్పటి వరకు మనం ఎక్కడ అసలు ఆధ్యాత్మికతలో ఉన్నట్ట? మనం ఒకటి అనుకుంటుంటాం, ఎప్పుడు ఒక ఆధ్యాత్మికత 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 అనే వర్డ్ వాడుతూ ఉంటాం. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆది నుంచి ఉన్నటువంటి నీ ఆత్మకథ. ఆది నుంచి ఉన్నటువంటి నీ ఆత్మకథ. నీ ఆత్మకథ నీవు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఇక్కడ మన ఆత్మకథ మనకు తెలియడం లేదు. మన ఆత్మకథ మనకి తెలియదు కాబట్టి ఇన్ని క్లేశాలు, అంటే దుఃఖాలు, ఇన్ని శోకాలు, ఇంత ఈర్ష్యలు, ఇంత ద్వేషాలు. అదేదో సినిమా ఉంది, నీది నాది ఒకే కథ. ఇక్కడ అందరిది ఒకే కథ. ఆ కథ తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆ కథ మళ్ళీ ఎవరి కథ వారిదే, ఎవరి అనుభవాలు వారివే, ఎవరి జ్ఞానం ప్రకారము వారు జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పెద్ద హర్డిల్ ఎక్కడొస్తుందంటే, మనము నేర్చుకోవడానికి సిద్ధంగా లేనప్పుడే అతిపెద్ద హార్డిల్ వచ్చేస్తుంది మన ముందు, ఒక అవరోధం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు అది మనకు అడ్డుగోడగా మారిపోతుంది. ఇక్కడ పత్రిజీ మనకి ఆ గుణాల గురించి చెప్తున్నప్పుడు, అప్పటి వరకు అందరూ
3 గుణాల గురించి చెప్పారు. తమో గుణము, రజోగుణము, సత్వగుణం. ఓకే. కానీ పత్రిజీ ఏం చెప్పారు? సత్వగుణంతో పాటు శుద్ధ సాత్వికము, దాని తర్వాత నిర్గుణం. దీనికి శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పారు, త్రైగుణ్యస్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్యస్య విషయ వేద అర్జున, వేదాలన్నీ కూడా 3 గుణాల గురించే చెప్పాయి. నిస్త్రైగుణ్య భవ అర్జున, అర్జున నీవు ఈ 3 గుణాలకు అతీతంగా వెళ్ళు. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో, అంటే నీవు నిర్ద్వంద్వుడిగా, అంటే ద్వంద్వాలకి అతీతంగా ఉండు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ద్వంద్వాలకి అతీతంగా ఉండు. ద్వంద్వం అంటే ఏంటి? డ్యుయాలిటీ, రెండుగా ఉండడం. ద్వంద్వం అంటే రెండుగా ఉండడం. వీటికి అతీతంగా వెళ్ళమంటున్నారు. అంటే ఏంటి? కష్ట సుఖాలకి, మాన అవమానాలకి, ఆనందానికి దుఃఖానికి, జయానికి అపజయానికి, కలిమికి లేమికి, జననానికి మరణానికి, జ్ఞానానికి అజ్ఞానానికి. ఇది కూడా ద్వంద్వమే. నేను జ్ఞానిని అనుకుంటే అది కూడా ద్వంద్వమే అవుతుంది. నేను అజ్ఞాని అనుకుంటే అది కూడా ద్వంద్వమే అవుతుంది. సో వీటికి అతీతంగా వెళ్ళాలి. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో, ఎప్పుడు సత్యంలోనే జీవించాలి. నిత్యమైనటువంటి ఆ సత్యంలోనే జీవించాలి. ఎలా జీవించాలి? నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్యోగక్షేమ అంటే నీ యోగక్షేమాలను వదిలేయి. నీ యోగక్షేమాలను వదిలేసి నీవు ఆత్మస్థితిలో జీవించు. నీవు ఆత్మవని తెలుసుకుని జీవించు. నిర్యోగక్షేమ ఆత్మవాన్. యోగక్షేమాలను వదిలేయి. యోగాన్ని, క్షేమాన్ని వదిలేసి ఆత్మస్థితిలో జీవించు అంటారు కృష్ణుల వారు. సో ఇక్కడ అసలు మనము జన్మ తీసుకుంటున్నాము. అసలు జన్మ కారణం ఏంటి? జన్మ కారణము మనం చేసేటటువంటి కర్మలు. అందుకే కర్మలకి అతీతంగా వెళ్ళమంటున్నాడు. ఇక్కడ శ్లోకంలో ఒకటి అర్థం చేసుకోవాలి. కర్మణ్యవాధికారస్తే, కర్మ చేయి కాని ఫలితాన్ని ఆశించకు అనేది ఒకటైతే, నెక్స్ట్ స్టెప్ ఏంటయ్యానంటే కర్తృత్వ భావనతో కర్మలు చేయడం. ఇక్కడ కర్మలు చేయి ఫలితాన్ని ఆశించకు అనే స్థితిలో కూడా ఇంకా డ్యుయాలిటీ ఉంది. అంటే నేను చేస్తున్నాను అన్న భావన ఉంది. ఓకే, నాకు ఫలితాన్ని ఆశించను, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ గుడ్, బట్ అది బెస్ట్ కాదు, బెటర్. కర్మణ్యవాధికారస్తే, కర్మలు చేయి కానీ ఫలితాన్ని ఆశించకనేది బెటర్. కానీ అకర్తృత్వ భావనతో కర్మలు చేయడము అనేది ద హైయెస్ట్. దెర్ ఇస్ నో డూయర్. చేసేవాడు లేడు. నో డ్యూయర్. డూయర్ అనేవాడు లేడు అక్కడ. డ్యూయర్ అనేవాడు ఉంటే ఏమవుతుంది? ఇంకా అక్కడ ఇంకా డ్యూయాలిటీ, ఇంకా రెండు విడిగా ఉన్నాయి. ఇంకా అక్కడ ఏదో విడిగానే ఉన్నాయి. ఇంకా కాస్త మరింత లోతుల్లోకి వెళ్తే కనుక రెండు విడిగానే ఉన్నాయి అక్కడ.
మరి ఈ రెండు విడిగా ఉన్నటువంటి ఈ రెండు ఏకం కావాలి. ఎలా కావాలి అంటే మనం చేసేటటువంటి అన్ని కర్మలని అకర్తృత్వ భావంతో చేయాలి. యదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వా పీన నిబధ్యతే. సో ఇక్కడ మనకు వచ్చే ఆ లాభాలు ఏదైతే పొందుతామో వాటితో సంతుష్టుడిగా ఉండమంటున్నాడు. ద్వంద్వాలకి అతీతంగా ఉండమంటున్నాడు. ప్రతిసారి ఇదే చెప్పుకోవాలి, ఇంతకు మించి ఇంకేం లేదు చెప్పుకోవడానికి. నువ్వు ఏ ఏ లోకాలు తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా నీవు నేనున్న స్థితికి నీవు రానంత వరకు నీవు తిరిగి జన్మ తీసుకోవాల్సిందే అంటాడు. నేనున్న స్థితికి అంటే ఏంటి? ఆ అకర్తృత్వ భావనలో కృష్ణుడు ఏ కర్మ చేసినా కూడా అతనికి ఆ కర్మ ఫలితం అంటుకోలేదు. ఎందుకు అంటే అతను సంపూర్ణంగా అకర్తృత్వ భావనలో తన కర్మలన్నీ చేశాడు. సో మరి మనము ఆ అకర్తృత్వ భావన స్థితిలోనే కర్మలన్నీ చేయాలి. ద్వంద్వాతీతో విమత్సర అంటే ద్వంద్వాలకు అతీతంగా, విమత్సర అంటే ఈర్ష్యకి అతీతంగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈర్ష్యకి అతీతంగా ఉండాలి. మనని సగం తినేస్తుంది, అది సగమేది పూర్తిగా తినేస్తుంది. సమః సిద్ధావసిద్ధౌచ అంటే సిద్ధించినను సిద్ధించకపోయినను మనము సమస్థితిలో ఉండాలి. ఎప్పుడైతే మనం సమస్థితిలో ఉంటామో అప్పుడు ఆ కర్మలు మనని అంటుకోవు. కృత్వాపీన నిబద్ధతే, ఆ కర్మ చేత మనము బందీలంటాం. సో మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా నిష్కామ కర్మ స్థితిలో ఉండాలంటారు పత్రిక. మనం జనరల్ గా ఏ పని చేసినా కూడా ఏమనుకుంటాము? నాకేంటి, అది కాదయ్యా అంటే నాకేంటి. ఈ నాకేంటి నుంచి బయటపడాలి. మనము కుకర్మలు ఆ వీటిని దాటి ఈ సకర్మ స్థితికి వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది అడ్డంగా నాకేంటి. నువ్వు మంచి పనులు చేస్తున్నావు, గుడ్, మంచి పనులు చేస్తున్నావు, కానీ ఆశిస్తూ ఇది ఒక రకంగా స్వార్థంగానే చెప్పుకోవచ్చు. ఇది సకామ కర్మ తీసుకోవచ్చు. మంచి పనులు చేస్తూ ఉంటాం, ఫలితాన్ని ఆశిస్తాం. సో ఇలా కాకుండా మనం చేసే ప్రతి పని, ఏ పని చేసినా సరే ఆ చిన్న నేను అంటే ఈ భౌతిక పరమైనటువంటి నేను అంటే ఫలానా నేను నరేంద్ర నేను చేస్తున్నా నేనే. బయటికి అనకున్నా లోపల ఉంటుంది, అదో గోల. బయటికి అనకపోయినా లోపల ఉంది, నేను చేస్తా. చూసావా నా ద్వారా ఎంత జరిగింది. ఏమనుకుంటున్నారు నన్ను? నా ద్వారా జరిపించబడుతుంది. ఇదో పెద్ద బంధం. మళ్ళీ నా ద్వారా ఈ యూనివర్స్ నన్ను ఎంచుకుంది. మీకు తెలుసా, యూనివర్స్ నన్ను ఎంచుకుంది ఈ పని చేయడానికి. మళ్ళీ ఇక్కడ నేను అనేది ఉంది. నేను నరేంద్ర, నేను ఫలానా, నేను గ్రేట్ పిరమిడ్ మాస్టర్ అనేది. ఇక్కడ కర్మ అనేది యోగం కావాలి, కర్మ యోగం ఉంది.
నా కోసం నేను చేస్తున్నాను, నేను అనేది ఉండి చేస్తున్నానంటే అది కర్మ అవుతుంది, కర్మయోగం కాదు. కర్మయోగం కావాలి. ఎప్పుడైతే మనం ఈ కర్మయోగంలో ఉండమో అప్పుడు ఏమవుతుందంటే విజయం వస్తే పొంగిపోతాము, ఓటమి వస్తే కుంగిపోతాము. జాగ్రత్తగా గమనించి చూడండి, ఎవరికి వారు చెక్ చేసుకుంటే చాలు. ఇదేమవుతుంది మళ్ళీ మెల్లిగా మెల్లిగా మనకి తెలియకుండానే ఒక చోట వచ్చి కలిసాము, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ విడిపోతూ ఒక పాయింట్ లో. ఇది ఏమవుతుంది, మన లోపల డ్యూయాలిటీని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనము ప్రతి దాన్ని ఆ సమస్థితిలో ఉండి చేస్తామో, రాగద్వేష వియుక్తైస్తూ విషయాన్ని చేస్యరస్ ఆత్మైవశ్య రియాదేత్మ ప్రసాదం అది గచ్చది. అంటే మనం చేస్తున్నటువంటిది రాగాలు ద్వేషాలకి అతీతంగా ఉండి ఈ రెండింటి నుంచి విడుదల పొంది ఉన్నాం. వియక్తైది విడుదల పొంది ఉన్నాం. సో ఈ విడుదల పొంది ఉండడము ఉన్నవాడు ఈ ఇంద్రియాలని ఆత్మైవశ్య ఇంద్రియ విషయాశ్చరణ అంటే ఈ మనము ఈ విశాల ప్రపంచంలో ఈ భూమి పైన ఈ సంసారంలో ఉంటూనే వాటికి అతీతంగా ఉండడం. విధేయాత్మ అంటే నిగ్రహం కలిగిన వాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ నిగ్రహం కలిగిన వారు ప్రసాదం అధిగచ్చతి అంటే ప్రశాంతతని పొందుతారు. ప్రసాదం అంటే ప్రశాంతత, చిత్తశుద్ధి. అదే ప్రసాదం అనబడుతుంది. దాన్ని పొందాలి, దాన్ని పొందడమే ప్రసాదం. సో ప్రతి ఒక్క శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పిన దానికి పత్రిజీ చక్కటి ధ్యాన వివరణ ఇచ్చినా కూడా మనకేం చెప్తారనంటే, అయ్యా నీవు దేవుడివి, నీవు చేస్తున్న కర్మలన్నింటినీ ఆ దైవ స్థితిలో ఉండి చేయి, సత్యం తెలుసుకొని ఆచరించు. సత్యాన్ని తెలుసుకుని ఆచరించు. అది ఆ తెలుసుకుని ఆచరించడం కోసమే మనము ఈ భూమి పైన జన్మ తీసుకుంటాం. ఇప్పుడు పైలోకాలలో థర్డ్ అయి ఉంది. పైలోకాలలో ఉన్నదంతా హాస్టల్ ట్రావెలింగ్, వేరే ఇంకేం లేదు. పైలోకాలలో సంకల్ప మాత్రాన అన్ని నెరవేరుతాయి. అంతా నేను చూడలా, నెరవేరుతాయి. మరి అవన్నీ వదిలిపెట్టేసి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అందుకే పత్రిక చెప్తారు, నువ్వు ధ్యానం ద్వారా నువ్వు థాడై కానీ నువ్వు హాస్టల్ ట్రావెలింగ్ కానీ వీటి కోసం ధ్యానం కాదు. థాడై రావణుడికి ఉందా లేదా? ఉంది. మరి బుద్ధి ఏమైంది? పక్కింట్లో గురించి ఎంత చక్కగా చెప్తారో పత్రిక, ఎవరికైనా అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమైపోతుంది. సో అది కాదు. రావణాసురుడు ఏం చేశాడు? హాస్టల్ ట్రావెలింగే కాదు, సశరీరంగా లోకాలన్నీ తిరిగాడు. తానే దేవుడు అనుకున్నాడు, కానీ ఎదుటివారిలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడలేదు. తనని తాను భగవంతుడిగా ప్రకటించుకున్నాడు. రావణ బ్రహ్మ అనిపించుకున్నాడు, కానీ ఎదుటి వారిలో ఉన్న దైవాన్ని చూడలేకపోయాడు. ఎందుకంటే బుద్ధి మందగించిపోయింది, బుద్ధి పక్కదారి పట్టి. ఎప్పుడైతే ఈ బుద్ధి పక్కదారి పడుతుందో అప్పుడు ఎవరి వినాశనాన్ని వారే తెచ్చుకుంటారు. వారు లోక వినాశకులుగా మారతారు.
సద్బుద్ధి ఉంది, దుర్బుద్ధి ఉంది, రెండు ఉన్నాయి. సద్బుద్ధి ఉంది, దుర్బుద్ధి ఉంది, రెండు ఉన్నాయి. సద్బుద్ధితో ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎలా సంభవిస్తుంది? ఇగో నీవు వీటన్నింటిలోనే ఉంటూ పద్మపత్రమివాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించినప్పుడే బ్రాహ్మణ్యాధ్యాయ కర్మాణి సంగం తక్త కరోతి లిప్యతే నసపాపేన పద్మపత్రమివాంబస. అంటే నీవు చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా బ్రహ్మజ్ఞానంలో ఉండి చేయి. సంగం తత్వ కరోతి, దేనికి సంఘంలో ఉండకు, అంటే కూడుకొని ఉండకు, విడిపోయి ఉండు. ఆ కర్తృత్వ భావన నుంచి బయటికి వచ్చేసే, నేను చేస్తున్నాను అనే భావన నుంచి బయటికి వచ్చేసే. నేను 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 ఈ నేను నుంచి బయటికి రావాలి. ఆధ్యాత్మికతలో ఒక పెద్ద అడ్డుగోడ నేను అనే భావన. ఆ నేను అనే భావన ఉన్నంత కాలం అసలు మనము ఆధ్యాత్మికతలో లేనట్టే. అందుకే ఏమంటున్నాడు పత్రిజీ, ఏమంటున్నారు? నేను ఆ దైవ స్వరూపమే అని తెలుసుకుని జీవించడము ఆధ్యాత్మికతలో వేసే మొదటి అడుగు. దైవ మానుష్య రూపేణ నిర్మలం పరిపశ్యతి తస్మాత్ సర్వ ప్రయత్నేన మానవం పూజయత్ సదా. అంటే రామాయణం వంశంలో అంటే మానవుడు ఆ దేవుని రూపంలోనే ఉన్నాడు. దైవం మానుష్య రూపేణ, ఆ దేవుని రూపంలోనే ఉన్నాడు. యాక్చువల్ గా నిర్మలం పరిపశ్యత అంటే ఎప్పుడు కూడా ఆ భగవంతుడు నిర్మలంగానే ఉంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి. మరి ఈ నిర్మలంగా ఉన్నటువంటి భగవంతుడు మాలిన్యాన్ని ఎందుకు పొందుతున్నాడు? అజ్ఞానం వలన, అవివేకం వలన, అహంకారం వలన, ఆ మాలిన్యాలని పోగు చేసుకుంటున్నాం మనం ఇంకా 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 ఇంకా. ఏ పొరలనైతే మనము తొలగించడానికి ఈ భూమిపైకి వచ్చామో, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని పొందడానికి, మరింతగా ఎదగడానికి భూమిపైకి వచ్చాము. దాన్ని మనము మర్చిపోయి తిరిగి మరిన్ని పొరలని మన పైన వేసుకుంటూనే ఉన్నాం. సతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ అంటే నన్ను చీకటి నుంచి వెలుతురు వైపు నడిపించు. తమసోమ అసతోమ సద్గమయ అంటే సారీ, నన్ను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ అంటే నన్ను చీకటి నుంచి వెలుతురు వైపు నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ అంటే నన్ను మృతతత్వం నుంచి అమృతత్వం వైపు నడిపించు. ఇక్కడ దీనికి పత్రిజీ ఏం చెప్తారంటే, నాయన నిన్ను నడిపించేవారు ఎవ్వరూ లేరు, నిన్ను నడిపించేవారు ఎవరు లేరు, నీ నడక నువ్వే నడవాలి. కానీ మనం ఏమంటున్నాం? ఇంకా నన్ను పత్రిజీ నడిపిస్తున్నారు అంటున్నాం. నన్ను పత్రిజీ నడిపిస్తున్నారు, పత్రిజీ మనల్ని నడిపించడం లేదు, మనమే నడుస్తూ. అది ఒక ఆధారపడడం అనే భావనని క్రియేట్ చేస్తుంది.
ఏదైతే చేస్తున్నానో అది నేను చేస్తున్నాను. నేను చేసేటటువంటి ఆ కర్మ యోగం కావాలనంటే అకర్తృత్వ భావనలో చేస్తే చాలు. దీనికి మళ్ళీ ఇంకొకటి యాడ్ చేయడం అంటే మళ్ళీ ఇంకెక్కడో మరింత లోతుల్లోకి వెళ్తే ఇది మనల్ని మనం ఇరికించేసుకోవడమే అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు? సర్వ ప్రయత్నేన మానవం పూజయేత్ సదా అంటే అన్ని ప్రయత్నాలలోనూ మానవం పూజయేత్ సదా అంటే ఎప్పుడు కూడా ఆ తోటి మనిషిని గౌరవించాలి, అంటే దైవంగా భావించాలి. నరాకృతిం దేవం అంటే నరుడు భగవంతుడి రూపంలో ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నాము? భగవంతుడు అనేవాడు గుళ్ళు గోపురాలలో ఉన్నాడేమో. సో ఇది అర్థం కాక మనం ఏం చేస్తున్నాము? ఆ భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడని కొందరంటే, ఇంకెవరో నడిపిస్తున్నారని ఇంకొందరు అంటున్నారు. ఈ నడిపించడం అనే భావన నుంచి మనం బయటికి రావాలి. నా నడక నేనే నడుస్తున్నాను, నన్ను ఎవరూ నడిపించడం లేదు. నా నడక నన్ను ఎవరు నడిపిస్తున్నారంటే, ఇదిగో నా చేయి వేరే వాళ్ళ చేతులలో ఉంది. అదేదో సినిమాలో లాస్ట్ కి హీరో అంటాడు, నాన్న ఇప్పటికీ నా చేతులు మీ చేతులలోనే ఉన్నాయంటాడు. సో అది ఏమవుతుంది? బందీగా ఉండడం అయిపోతుంది. మరి అప్పుడు చేసినటువంటి కర్మ బ్రహ్మజ్ఞానంలో ఉండి చేసినట్టు అవుతుందా? కానీ శ్రీకృష్ణ వారు చెప్తున్నారు, నీవు చేసే అన్ని కర్మల్ని కూడా బ్రహ్మజ్ఞానంతో చేయి. బ్రాహ్మణ్యాధ్యాయ కర్మాణి. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? నేనే ఆ పరబ్రహ్మ స్వరూపం, అలాగే నా ఎదుటివారు కూడా దైవమే. మరి ఇంత చెప్పినటువంటి కృష్ణుడు చివరికి యుద్ధం చేయమన్నాడుగా. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. చెప్పేశాడు చాలా స్పష్టంగా, అతోవా ప్రాప్త స్వర్గం జిత్వా మోక్ష సేమహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అర్జునుడు యుద్ధం మాత్రం చేయి, అకర్ముడిగా ఉండకు, కర్మలు చేయి. కానీ నిమిత్త మాత్రం భవ అర్జున, నీవు నిమిత్త మాత్రుడిగా ఉండి నీ కర్మలన్నీ చేయి. నువ్వు యుద్ధం చేయి, కానీ ఒక యోగిలాగా యుద్ధం చేయవు. తస్మాత్ యోగి భవ అర్జున, నువ్వు యోగివికా అన్నాడు. ఇప్పుడే ఈ క్షణమే, నువ్వు యుద్ధం అయిపోయిన తర్వాత నువ్వు యోగివికా అని చెప్పలా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే. తస్మాత్ యోగి భవ అర్జున, నువ్వు ఈ క్షణమే యోగివికా. నువ్వు యోగివై ఆ యోగ స్థితిలో ఉండి యుద్ధాన్ని చేయి. యుద్ధం ఆపొద్దు, యుద్ధం చేయడం ఆపు. నువ్వు ఆపినా నేను ఆపనంటారు. అందుకే కదా భీష్ముడిని అర్జునుడు సంహరించలేకపోతే నేను చంపేస్తాను కృష్ణ. నువ్వు ఆపినా నేను ఆపను, ఎందుకంటే జరగాలి, అది జరగాల్సిందే. యుద్ధాయ కృత నిశ్చయ. సో ఎన్ని ఉన్నాయి, ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటే అంత ఉంటుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది. మనం చేస్తున్నటువంటి కర్మలన్నింటినీ కూడా అకర్తృత్వ భావనలో చేయాలి. మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఎంత చెప్పినా కూడా ఇదే చెప్పుకోవాలి. ఎప్పటి వరకు అయితే ఆ నేను అనే భావన ఉంటుందో. చాలా మంది అంటూ ఉంటారు, మీరు ఎప్పుడు ఈ కర్మ సిద్ధాంతం గురించి ఒకటే ఎక్కువగా చెప్తూ ఉంటారు, ఎందుకు? ఇది ఒక్కటి అర్థమైతే చాలండి. ఒక్కటే, ఈ నేను అనే భావన అంటే పరిమితమైనటువంటి నేను, నన్ను నేను ఈ శరీరానికే పరిమితం చేసేసుకున్నాను. ఈ ఫలానా కనపడే నేను,
ఇవే నేను అనుకుంటున్నాను. ఇంకా దీని నుంచి బయటపడాలి. అలా బయటపడడం కోసమే ఈ ధ్యానం. ధ్యానం అంటే ఏ భౌతిక లాభాల కోసమో దేనికోసమో కాదు. వస్తే వస్తాయి కావచ్చు, ప్రతిదీ మనకు చెప్పారు కదా. సో ఈ ధ్యానం ఏంటి ఎలా అనే దాని మీద చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనము పత్రిజీ ఇచ్చినటువంటి ఒక మెసేజ్ మనం తీసుకుందాం. అసలు ఏం చెప్పారు ధ్యానం అంటే? నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మ్యూజిక్ పెట్టాలా పెట్టొద్దా, ఏంటి అసలు ఏంటి సంగతి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. విందాం మనం కాస్త. మన ఇంట్లో 24 గంటలు సంగీతం మోగుతూనే ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నా చెవుల్లో సంగీతం పోతూనే ఉండాలి. సంగీతం నాన్ స్టాప్గా ఉండాలి. మన మెడిటేషన్ ఎప్పుడు సంగీతం నాన్ స్టాప్. మన మెడిటేషన్ బాగాలేదు. చాలామంది అడుగుతారు, మన ధ్యానం చేస్తుంటే సంగీతం ఏంటండి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అంటారు. నీకు ఇంకా పిచ్చి విధానం, నీకు ఏం నీ వ్యవహారం నీకు సరిగా లేదు. నీకు మా దగ్గర రా, అందరిని చూడు, ఎంత సంగీతం ఉంటుందో, ఎంత నాదం ఉంటుందో, ఎంత ధ్యానం ఉంటుందో. సంగీతం అది చెవుల్లో పోసుకుంటూనే ఉండాలి. కళ్ళకి కన్నురెప్పలు ఉన్నాయి, కళ్ళు మూసుకుంటాము. మూతికి పెదవులు ఉన్నాయి, మూడు మూసుకుంటాము. చెవులకి ఎక్కడ చెవి రెప్పలు ఉన్నాయా? ఎందుకు లేవు? కళ్ళకి కన్నురెప్పలు ఉన్నాయి, మూతికి పెదవులు ఉన్నాయి, మూసుకోవడానికి తెరవడానికి. చెవులకి చెవురెప్పలు ఎందుకు లేవు? ఆ దేవుడు ఎందుకు పెట్టలేదు? దేవుడికి బుద్ధి లేదా? ఈ చెవుల్లో ఎప్పుడు సంగీతం పోస్తూనే ఉండాలి. అది సరైన వ్యవహారము. 24 గంటలు ఒక్క క్షణం కూడా చెవుల్లో సంగీతం పోసుకోకుండా ఉండకూడదు. పక్కవాడి వెధవ మాటలు వినే బదులు, అమలకల కబులు వినే బదులు మన పండిత రవిశంకర్ సితార వినొచ్చు కదా, భీమసేన్ జోషి పాటలు వినొచ్చు కదా. చెవులు 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 చెవులను ఉపయోగించుకోవాలి. 100% 24 గంటలు నా సంగీతం అలా పోస్తూనే ఉండాలి. నోటికి పెదవులు ఉన్నాయి, అప్పుడప్పుడు మూసేసుకుంటూ ఉండాలి. కళ్ళకి కన్నురెప్పలు ఉన్నాయి, అప్పుడప్పుడు కళ్ళు మూసేసుకుంటారు. కానీ చెవులకి పెదవులు లేవు, చెవులు రెప్పలు లేవు. మన మ్యాక్సిమం వ్యవహారం ఇక్కడ ఉండాలి, చెవుల దగ్గర. మన నోటి దగ్గర ఉంది. ఊరికి లబలబ కొట్టుకుంటూ ఉంటాం, ఏదో తెలిసినట్టు. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క ఉండదు, వాడు ఏదేదో మాట్లాడేస్తుంటాడు. రామచంద్ర, ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే మన వ్యవహారం ఎలా ఉండాలి మనం తెలుసుకుంటున్నాము. మన వ్యవహారం ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ తగ్గించాలి. నోటి మాటలు గట్టిపెట్టబోయ్, అందరి అనుభవాలు విను. చెవు మనం ఏం చేస్తుంటాం, అందరి అనుభవాలు వింటూనే ఉంటాం. అది మన వ్యవహారము. పొద్దుంచి రాత్రి వరకు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మేము పెట్టుకుని వింటూనే చూస్తూనే ఉంటాము. అది మన వ్యవహారము. ఒకసారి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి గట్టిగా చేపలు కొడతాం. నందా ప్రసాద్ గారికి గట్టిగా చెప్పలు కొడదాం. కాబట్టి మనకు కాస్త క్లారిటీ వచ్చినట్టుంది అసలు ఎలా చేయాలి ధ్యానం అని. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతూ ఉంటాం. ఆ ఇల్లు కడుతున్నప్పుడు ఆ కట్టే మేస్త్రి ఏం చేస్తాడు తెలుసా?
ఒక లైన్ చాలా జాగ్రత్తగా, చాలా క్యాల్కులేటివ్ గా, చాలా టైం తీసుకుని పెడతాడు. తొందరపడడు. రెండవ లైన్, మూడవ లైన్, నాలుగవ లైన్ ఒక్కసారి ఒక స్ట్రైట్ లైన్ లోకి వచ్చేది, దాంతో అట్లా లైన్ స్ట్రైట్ అయిపోతుంది ఆ వాల్ అంతా కూడా. కానీ మొదటి లైనే కొంచెం క్రాస్ లో ఉంటే దానిపైన కట్టె గోడ స్ట్రైట్ గా ఉంటుందా? మనం వేసే మొదటి అడుగు సరి అయినదిగా ఉండాలి, తెలుసుకుని వేయాలి. ఇక్కడ అందరూ ఫలాపేక్ష ఆశించరాదు, ఏ సంకల్పాలు తీసుకోరాదు అని అంటూ చెప్తూ ఉంటారు జనరల్ గా. అసలు ఎందుకని ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా మనకి? ఎందుకు మన పత్రిజీ లేనిది కోరరాదు అని చెప్పారు, కోరకుండా వచ్చింది కాదు అని చెప్పారు? ఎందుకు చెప్తున్నారు అలా పత్రిజీ మనకి? ఇప్పుడు సపోజు నేను ఒక ఇల్లు కడదాం అనుకున్నాను, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడదాం. నా దగ్గర ఒక 50 లక్షల రూపాయలు ఉన్నాయి. నా సంకల్పం ఏంటి? ఇల్లు కట్టడం. కానీ అందుకు సరిపడా డబ్బులు లేవు. 1 కోటి రూపాయలు ఇల్లు కట్టాలి నేను. ఎందుకంటే నా కోరికలు చాలా ఉన్నాయిగా, ఒక పెద్ద బంగ్లాలో ఉండాలని. కడతాను, నా సంకల్పకు అనుగుణంగా బ్యాంకు లోన్ ఏదో ఇస్తుంది, కడతా. సంకల్పం నెరవేరిందిగా, నెరవేరింది. కానీ ఏమైంది? అప్పు మిగిలిపోయి. ఈ అప్పు నేను తీర్చాలా లేదా? అప్పును తీర్చాలంటే మరింత కష్టపడాలా లేదా? అంతే కదా. సో అలానే మనము ఆ లేనిది కోరుకుంటూ ఉంటే అది వస్తుంది. కానీ అప్పు మిగిలిపోతుంది. ఆ అప్పును తీర్చడానికి ఇంకో జన్మ ఎత్తాలి, అది లెక్క. అందుకే ఇవి మన జన్మలకి మూలమవుతున్నాయి, ఈ కోరికలు, సంకల్పాలు. ఇంక ఇది కావాలంతే, మూలమవుతున్నాయి. ఎందుకంటే అప్పు పెరిగిందిగా. నా దగ్గర 50 లక్షలే ఉన్నాయి. ఆ 50 లక్షలతో ఇల్లు కట్టుకుంటే నాకు అప్పు ఉండదుగా, ఆ అప్పు భారం ఉండదు. కానీ అబ్బే, పక్కింటి వాడు డూప్లెక్స్ కట్టాడంట, నేను ట్రిప్లెక్స్ కట్టాలి. అప్పు పెరిగింది, జన్మ పెరిగింది. లెక్క సరిపోలేదు, లెక్క సరిపోవాలి కదా, జీరో కావాలి. ఎప్పుడు జీరో బ్యాలెన్స్ లో ఉండాలి. మంచి కర్మ జీరో బ్యాలెన్స్ ఉండాలి, చెడు కర్మ జీరో బ్యాలెన్స్ ఉండాలి. ఈ రెండు జీరో బ్యాలెన్స్ ఉండాలి. ఈ రెండు జీరో బ్యాలెన్స్ ఉంటేనే మనము జన్మ బంధ వినుర్ముక్త, అంటే ఈ జన్మ బంధాలను కారణమైనటువంటి కర్మల నుంచి విముక్తి పొందుతాము. ఎలా ఎలా ఎప్పుడు ఇదే. అందుకే ఏం చెప్తున్నారు దీనికి మార్గము? పతంజలి వారు చెప్పినా కూడా, ఎవరు చెప్పినా కూడా, పత్రిజీ చెప్పినా, పతంజలి చెప్పినా, శ్రీకృష్ణుడు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఇక్కడ తపస్సు అంటే శుద్ధి కావించబడ్డం, ఒక క్రమశిక్షణతో ఉండడం. తప అంటే వేడి చేయడం, తప్పించడం అంటే వేడి కావాలి. ఎలా వేడవుతుంది? బంగారాన్ని మనం ఆ కొలిమిలో వేస్తేనే శుద్ధి అవుతుంది. సో ఈ శుద్ధి కావడము
మరి క్రమశిక్షణతో జీవించడం ఎప్పుడు జరుగుతుంది? ధ్యానంతో. ధ్యానంతో ఏమవుతుంది? మన లోపల ఉన్నటువంటి మలినాలు తొలగిపోతాయి. మలినాలే, మనము శారీరక మలినాల్ని క్లియర్ చేసుకుంటున్నాం, కానీ మానసిక మలినాల్ని క్లియర్ చేసుకోవాలి. సో అది తపస్సు. దాని తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి? స్వ అధ్యయనం. నన్ను నేను అధ్యయనం చేసుకోవాలి. నన్ను నేను అధ్యయనం చేసుకోవాలి. నన్ను నేను తెలుసుకోవాలి. నన్ను నేను ఎప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నేను ఎలా చేస్తున్నాను, నేను ఏ పని చేస్తున్నాను, నేను ఎందుకు చేస్తున్నాను, ఇదిగో ఎందుకు చేస్తున్నాను అనే చోట ఈశ్వర ప్రణిధాని అంటే సమస్తం ఆ ఈశ్వర తత్వమే అని తెలుసుకుని చేయాలి. ఇక్కడ ఈశ్వర ప్రణిధానం అంటే మనం ఏ దైవానికో శరణు పొందడం అనేది కాదు. ప్రతిదీ ఏం చెప్తున్నారు? త్వమేవ శరణం మమ అనేది లేదు, అహమేవ శరణం మమ అంటే నీకు నీవే శరణువుకా. ఇక్కడ త్వమేవ శరణం మమ అంటే నీవు కాకుండా ఇంకా వేరే ఇంకేదో ఉంది అనేది మళ్ళీ ఆ డ్యుయాలిటీ కిందకి వెళ్ళిపోతుంది, ఆ ద్వంద్వత్వ స్థితిలోకి వెళ్ళి ద్వంద్వాలకి అతీతంగా వెళ్ళాలి. ప్రతిసారి ఇవే రిపీట్ చేసుకోవాలి. నాకు నేను క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏ స్థితిలో నుంచి మాట్లాడుతున్నాను. మిగతా ఈ శ్లోకాలు ఇవన్నీ తర్వాత, జ్ఞానము ఇవన్నీ తర్వాత. నా చూపు ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, నా మాట ఎలా ఉంది, నన్ను నేను ఎప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. కానీ మనకు అంత తీరిక ఎక్కడిది? వీఆర్ వెరీ బిజీ ఇన్ డీట్. అంత తీరిక లేదు మనకి. మనం ఇంకా వేరే ఇంకేట్లలో పడిపోయి కాస్త బిజీ అయిపోయి ఉన్నాం. ఇంకా స్టిల్ వి వాంట్ సంథింగ్. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. అందుకే మనము మన మూలానికి దూరం అవుతుంది. ఎక్కడైతే మనము మన మూలంతో అనుసంధానమై ఉండాలో అక్కడ మనము మన మూలంతో అనుసంధానమై కాకుండా మన మూలానికి దూరంగా ఉన్నాం. మనం ఎప్పుడు మన మూలంతోనే కలిసి ఉండాలి. అలా మనల్ని మన మూలంతో కలిపి ఉంచేలా చేయడం కోసమే ధ్యానం. ఆ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన స్నానం, ఈ మూడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో త్రిరత్నాలుగా చెప్తారు పత్రిజీ. మళ్ళీ చెప్పుకుందాం. ఆనాపానసతి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. అందరికీ అర్థం కావాలి, సింపుల్ గా ఉండడం కోసమని అది ధ్యాన సాధన. శ్వాస మీద ధ్యాస అనేది ధ్యాన సాధన. శ్వాస అనేది బ్రిడ్జ్ అంటారు. నీ బహిర్ ప్రపంచానికి, నీ అంతర్ ప్రపంచానికి వారధి శ్వాస అంటారు పత్రిజీ. సో ధ్యానం అంటే కొంచెం మరింత లోతుల్లోకి వెళ్తే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి ధ్యానం చేయడానికి, ఆ స్థితిలోకి వెళ్ళడానికి. కానీ ఆనాపానసతి అనేది రాజమార్గం అంటారు పత్రిజీ. పత్రిజీ మనకి 2 సూత్రాలను అందించారు. 2 సూత్రాలు మొత్తం సమస్త ఆధ్యాత్మిక సారాంశాన్ని మొత్తం కాచి వడబోసి 2 సూత్రాలు అందించారు.
ఒకటి మహాధ్యాన సూత్రం. మహాధ్యాన సూత్రం అంటే ఆనాపానసతి ఒకటే సరి అయిన ధ్యాన సాధన. సూత్రం ఇది. ఇక్కడ మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి, ప్రతి ఎప్పుడు నియమాలు చెప్పలేదు, మనకి సూత్రాలు మాత్రమే ఇచ్చారు. ఆచరిస్తే ఆచరించండి, లేకపోతే పోండి, మీ ఇష్టం అని చెప్తారు. ఇప్పుడు ప్రతి చెప్పడం నా బాధ్యతగా నేను చెప్పాను అని చెప్తారు. మహాధ్యాన సూత్రం ఏం చేస్తుంది? ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాసతో ఉంటావో నీవు విశ్వశక్తిని స్వీకరిస్తావు, నీ ప్రాణమయ శరీరం శుద్ధి కాబడుతుంది, నీ లోపల నుండి మలినాలన్నీ తొలగిపోతాయి, ఎన్నెన్నో జన్మల నుంచి నువ్వు పట్టుకొచ్చుకుంటే చెత్త అంతా క్లీన్ అవుతుంది. ఇది మహాధ్యాన సూత్రం. మరి మహాజ్ఞాన సూత్రం ఏంటి? ఉద్ధరేతాత్మనాత్మ, నిన్ను నీవే ఉద్ధరించుకో, ఇంకెవరు నిన్ను ఉద్ధరించలేరు. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవి, ఇంకెవరో సృష్టికర్తలు కారు. ఇక్కడ చాలా లోతైన భావన ఉందండి. ఇక్కడ మనము ఎవరో మనం నడిపిస్తున్నారు అని అంటే నా వాస్తవాన్ని ఇంకెవరో సృష్టిస్తున్నారు అని అర్థమవుతుందిగా. లోతైన భావనలోకి వెళ్తే కనుక, మరింత లోతుగా దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక, నన్ను ఎవరో నడిపిస్తున్నారనే భావన నా వాస్తవానికి నేను సృష్టికర్తను అన్నటువంటి ఆ పరమ సత్యాన్ని నుంచి మనల్ని దూరం చేస్తుంది. అది అర్థం చేసుకోవాలి, అది అవగాహన చేసుకోవాలి, అది ఆచరించాలి. ఇంకెవరో నన్ను నడిపిస్తున్నారు అన్న భావన ద్వంద్వాలతో కూడుకున్నది, ద్వంద్వాలలో ఉంటుంది. మనము ద్వంద్వాలకి అతీతంగా వెళ్ళాలి కదా. అప్పుడు మనం మాట్లాడే మాట కూడా ద్వంద్వాలకి అతీతంగానే ఉండాలి. నిర్ద్వంద్వో నిత్య సత్వస్తు, ద్వంద్వాలకి అతీతంగా ఉంటూ నీవు నిత్యము ఆ సత్యంలో జీవించాలంటారు. ద్వంద్వాలకి అతీతంగా ఉండాలి. అది మనము ఎప్పుడూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ధ్యానం అనేది మనల్ని మనం పరిశీలించుకోవడం కోసం ఉపయోగించుకుంటాం. నా ఆలోచన ఎలా ఉంది, ఇంకెవరికి కనపడదు నా ఆలోచన. కళ్ళు మూసుకుంటే నాకు కనపడుతుంది, కళ్ళు తెరిచి ఉంటే నాకు కనపడుతుంది. ఆలోచనలన్నీ కళ్ళు మూసుకుంటేనే కనబడతాయి. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. కళ్ళు తెరుచుకుంటే మీ ఆలోచనలు మీకు కనపడవు. అందుకే కళ్ళు మూసుకోవడం అనేది చాలా కష్టం. కళ్ళు తెరిచి ఉండడం చాలా ఈజీ. కళ్ళు తెరిచి ఎన్నైనా కథలు చెప్పచ్చు, కానీ కళ్ళు మూసుకుంటే నీ కథ నీకు తెలుస్తుంది. మన కథ మనకు తెలిసిపోతుంది. కళ్ళు మూసుకుంటేనే అర్థమవుతుంది. వామ్మో, నా లోపల ఇన్ని ఉన్నాయా, ఇంకా ఏవేవో ఉన్నాయి, ఇంకా ఏవేవో ఉన్నాయి, ఇంకా ఏవేవో చెత్తంతా ఇంకా లోపల కదులుతుంది. ఏంటి ఇంత చెత్తుందా, వామ్మో, దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎలా క్లీన్ చేసుకోవడం ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టడం. సో ఎప్పుడు సెల్ఫ్ చెక్, ఆ సెల్ఫ్ పారామీటర్ అనేది ఎప్పుడు చూసుకోవాలి మనం. అలా చూసుకోకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, ఇంకో జన్మ వస్తుంది అంతే. పోయేదేముంది? తొందర ఏమీ లేదు, నిదానంగానే వెళ్దాం. దేనికి తొందర? సో కాబట్టి ప్రతిరోజు మనము ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము విరివిగా చేయాలి. ఎంత వీలుంటే అంత చేయాలి. ఇక్కడ పత్రిజీ మహిళా చైతన్యంలో పొద్దున ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం అంటారు. వామ్మో, వెరీ గ్రేట్, అద్భుతంగా జరుగుతుంది. సో మీ అందరికీ మరొక్కసారి ఆత్మ ప్రణామాలతో లోకా సమస్త సుఖినో భవ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చాలా చాలా ప్రతిదీ కూడా పత్రిజీ ప్రబోధాలు మరి ఎందుకు వినాలి అంటే, ప్రతిసారి కాన్సెప్ట్ పెట్టుకోవడం, వినడం
ఆ పత్రిజీ ప్రబోధాల ద్వారా ఒక్కొక్కటి ఒక్క చిన్న మాటే చెప్తారు సార్. ఆ మాటకి ఎన్నో అర్థాలు ఒక బుక్ తయారు చేయవచ్చు. మరి ఎంత అద్భుతం అండి మరి. అసతోమ స్వర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. చిన్నప్పుడు స్కూల్లో ఆ పద్యం చదివించేవారు ప్రతిరోజు కూడా. ఎందుకో చదివేసేవాళ్ళు. కానీ అది గుర్తుంది. కానీ ఇప్పుడు బాగా అర్థమైంది సార్. అంటే చాలా చాలా బాగా అర్థమైంది చూడండి. ఆ అసతోమ అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ఆ వెళ్ళాలి. అలాగే తమసోమ జ్యోతిర్గమయ అంటే నీలో ఉన్న జ్యోతిని నువ్వు వెలిగించుకోవాలి. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువుని కూడా అమృతంగా స్వీకరించదు. చాలా బాగుంది సార్. చాలా అద్భుతంగా ఉంది. అలాగే నిన్న ఇది ఏదో కాన్సెప్ట్ మీద ఒక మాట మీద వచ్చిన దానికి, సంగీతం గురించి వచ్చిన దానికి పూర్తిగా క్లారిటీ ఇచ్చారు సార్. ఈరోజు మీరు పత్రి సారు అంటే ఎన్నిసార్లు అంటే ఒక్కొక్కసారి ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు, మేడం మీరు పత్రి సారు ఏదైతే చెప్పారో అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే మనం ఇంకొకరు నిర్బంధించకూడదు, ఎవరిష్టం వాళ్ళది అనేవాడు. కానీ వాళ్ళు పూర్తిగా క్లారిటీ ఇచ్చారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఒక థ్యాంక్ యూ. సందర్భంలోనే కాదు, ఎన్నో సందర్భాలలో పత్రిక చెప్పారు మనకి. అవును సార్. ఎన్నో సందర్భాలలో చెప్పారు. ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఉంది స్వేచ్ఛ. ఓకే, స్వేచ్ఛ అంటే దాని అర్థం ఏది పడితే అది చేసేమని కాదు. స్వేచ్ఛ అవును అంటే సార్. రెస్పాన్సిబుల్. దేని పట్ల రెస్పాన్సిబిలిటీ? ప్రతి ఒక్కరు తన జీవితం పట్ల తన రెస్పాన్సిబిలిటీ బోధంగా తీసుకుంటూనే ఉన్నారు. కానీ నీవు ఆ ఏ బాధ్యత తోటైతే ఈ భూమి మీదకి వచ్చావో, ఏ సత్యం చెప్తామని తెలుసుకొని ఆ బాధ్యత తీసుకుని భూమి మీదకి వచ్చావో, ఆ బాధ్యతని నీవు నెరవేర్చడం పట్ల బాధ్యత ఉండాలి. ఒక పిరమిడ్ మాస్టర్ గా నా బాధ్యత ఏంటి? యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్ గా ఈ రోజు ఇక్కడ ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడా పత్రిచి అందించినటువంటి జ్ఞానమే. ఒకసారి ఒక కాన్సెప్ట్ గురించి ఒక మాస్టర్ అప్పట్లో బాగా చెప్పేవాడు. వచ్చేసి నా దగ్గరికి చాలా స్ట్రైట్ గా చెప్తున్నాను, నేను విన్నటువంటి మాటలు అతని ద్వారా. అన్నా, పత్రిజీకి పెద్దగా తెలీదు, ఈ బుక్ లో ఉంది, ఆ బుక్ పేరు నేను చెప్పను ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడతారు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటాయి. అసలైన సత్యం ఈ బుక్ లో ఉంది, నువ్వు దీన్ని చదివావా అని అన్నా. చదివాను. అసలు ఈ బుక్ ఒకటి చదివితే చాలన్నా మొత్తం మనకు అర్థమైపోతుంది. పత్రిజీకి చాలా తక్కువ చెప్పారు మనకి అని అన్నారు. అప్పుడు అతనితో ఒక మాట అన్నాను, ఈ బుక్ నువ్వు ఎక్కడ తీసుకున్నావు? ఈ బుక్ కొన్ని సంవత్సరం అయిందన్నా, పోయినసారి ధ్యాన మహాచక్రంలో వచ్చినప్పుడు కొన్నాను నేను, అప్పటి నుంచి చదువుతున్నాను నేను, అద్భుతంగా అనిపించింది ఈ బుక్ అని అన్నాను. ఎక్కడ కొన్నావు? ఫలానా స్టాల్లో కొన్నా. వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? అదేంటన్నా అలా అడుగుతావు? రాశారు, ఒక మేడం రాశారు దాన్ని. మేడం ఎక్కడి నుంచి రాశారు? బుక్ అందన్న ఇంగ్లీష్ బుక్ ట్రాన్స్లేషన్ చేశారు. ఈ ఇంగ్లీష్ బుక్ చదవమని మేడంకి ఎవరు చెప్పారు ట్రాన్స్లేట్ చేయమని? ఇంకెవరు చెప్తారన్న? పత్రిజీ చెప్పారు. పత్రిజీ ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్తారన్న? పత్రిజీ చదివి బాగుందనే ఈ బుక్ మేడంకి ఇచ్చారు, మేడం ట్రాన్స్లేట్ చేశారు కదా. సో పత్రిజీ ఆ బుక్ చదివిన తర్వాత మేడంకి ఇచ్చి ట్రాన్స్లేట్ చేయమని చెప్తే, ఆ మేడం ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని నువ్వు ఎవరో ప్రింట్ చేస్తే దాన్ని బుక్ స్టాల్ ఒక 200 రూపాయలు పెట్టి కొనుక్కుని ఆ బుక్ చదివేసి పత్రిజీకి మనకు మొత్తం చెప్పలేదు అంటే ఎలా? పత్రిజీ చదవకుండా ఆ బుక్ ని చేతిలోకి వచ్చిందా అండి? ఏదైనా బుక్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో ఒక్క బుక్ ఉందా పత్రిజీ చదవకుండా మన మూవ్మెంట్ లో ఉన్నటువంటిది? ఒక్క బుక్ పేరు చెప్పండి, బుక్ పత్రిజీ చదవలేదని చెప్పండి. ఉందా సూర్యకుమార్ మేడం గారు?
లేదు కదా, ఏ బుక్ లేదు పత్రిజీ చదవకుండా. చదువుతూనే ఉన్నారు, ఆ జ్ఞానాన్ని ఇంకా మనకు అందిస్తూనే వచ్చారు. అన్ని పుస్తకాలు చదివే బదులు పత్రిజీ అందించిన పుస్తకాలు, పత్రిజీ ప్రబోధాలు చదివితే చాలా. ఇది ఎస్ నాకు సార్. అర్థమైన విషయం. ఎస్ సార్. నాకు నిజంగా చాలా సా- గట్టిగా దాన్ని ఏమంటారు, ఒక కిక్ లాగా ఎక్కేసింది. అవును సార్. ఒక కిక్ లాగా ఎక్కేసింది. అది చదివితే చాలు, ఇంకేమి చదివే అవసరం లేదు. అందించినటువంటి జ్ఞానము, దాన్ని మరింత లోతుల్లో 18 ఆదర్శ సూత్రాలు, జ్ఞాన నవరత్నాలు ఇవి కాకుండా ఇంకా ఎంతో జ్ఞానాన్ని అందించారు. అవును సార్. ఒక్కొక్క కాన్సెప్ట్ స్వర్గ జీవన సూత్రాలు అంటూ అందించారు. ఉమ్. వాటిని నిరంతరం మనం చదువుతూ ఉండాలి, నిరంతరం వింటూ ఉండాలి. ఈ చెవులున్నాయి ఎందుకు అని అంటే పత్రిజీ ప్రబోధాలని మన చెవులలో పోసుకోవడం కోసమే. పత్రిజీ అందించిన జ్ఞానాన్ని మన చెవులలో పోసుకోవడం కోసమే. పెద్ద ఆయన ఏం చేశారనంటే అందరి పుస్తకాలు చదవమని చెప్పారు. మనం అందరి పుస్తకాలు చదువుతూ పెద్ద ఆయన పుస్తకాలను పక్కన పెట్టేశాం. కానీ ఇక్కడ పత్రిజీ మహిళా చైతన్యంలో పెద్ద ఆయన పుస్తకాలు అందరూ చదువుతున్నారు విషయం తెలిసి ఎంతో ఆనందంగా ఉంది. Yes, sir. Thank you, sir. ఇది జరగాలండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ప్రస్తుతము జరగవలసింది ఇదే. ఇది జరిగితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనకు తెలుసు ఇక్కడ చాలా ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారము పత్రిజీ ప్రబోధాలలోనే ఉంది, పత్రిజీ అందించిన జ్ఞానంలోనే ఉంది. పత్రిజీ చెప్తారు ధ్యానం సకల సమస్యల పరిష్కారమని, కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే పత్రిజీ అందించిన జ్ఞానం సకల సమస్యల పరిష్కారం. అవును సార్. అవును సార్. నీ లోపల ఉన్నటువంటి సమస్యలకి, నీ బయట ఉన్నటువంటి సమస్యలకి. అన్నింటికి కూడా పత్రిజీ అందించిన జ్ఞానం సకల సమస్యల పరిష్కారిణి. ఏమంటారు సూర్యకుమార్ మేడం గారు? అవును సార్. పత్రి సారు అన్ని బుక్కుల నుంచి తీసుకున్న జ్ఞాన సారాంశాన్ని మనకి ఒక్కొక్క చిన్న బుక్ ద్వారా మనకి అందించారండి. నిజంగా అది ఆ చిన్న బుక్ అని అనుకుంటున్నారు. అందులో స్వీకరించగలిగే స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సార్ అదంతా కూడా. ఆ అణుముత్యాలు, ఆ ఒక్కొక్క వాక్కు అదంతా కూడా. మరి అరటిపండు ఒలిసి పెట్టినట్టుగా మనకి అందించారు సార్. అంటే మీరు ఇన్ని బుక్కులు చదివినా చదవకపోయినా కూడా ఈ బుక్ ద్వారా జ్ఞానం తెలుసుకోండి అంటే అదేదో మనకి కొంతమందికి సులువుగా ఇదే ఉంది ఇందులో అన్న దాకా వస్తున్నారండి. కానీ నిజంగా అందరు గురువుల దగ్గర నుంచి జ్ఞానం స్వీకరించండి, అందులో ముఖ్యమైనది మనకు అవసరమైనది తీసుకోండి అన్నారు సార్ పత్రి సార్. మరి చాలా చాలా అద్భుతమైన ప్రతి కాన్సెప్ట్ కూడా అద్భుతమైనది సార్ చాలా. ఈ శైలజ మేడం గారు అంటారండి, ఈ 18 ఆదర్శ సూత్రాలు పట్టుకుంటే ఒక భగవద్గీత బుక్ లో ఉన్న సారాంశం అంతా ఇందులో ఉంది, ఇంకా మనం ఏది చదవక్కర్లేదమ్మా అని చెప్తూ ఉంటారండి. 18 ఆదర్శ సూత్రాలు పట్టుకుంటే ఏమి చదవక్కర్లేదని కాదు, 18 ఆదర్శ సూత్రాలలో ఉన్న వాటిని తెలుసుకుని ఆచరించడం. రెండవది ఏంటి? స్వాధ్యాయం. పుస్తకాలు చదవాలి. అందరి పుస్తకాలు చదవాలండి, అది తప్పు కాదు. అందరి పుస్తకాలు చదవాలి. చదువుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ ఒక ఆణిముత్యం సార్ మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుందో లేదో మనకు తెలియదు. ఒక్కొక్క పుస్తకము రాయడానికి ఆ రాసిన వారు ఎంత మేధోమదనం చేసి ఉంటారు, వారు అనుభవాన్ని మొత్తం జోడించి ఉంటారు. ఇవన్నీ గొప్పవే, చదవాలండి. అందరి పుస్తకాలు చదవాలి. చదివితేనే మనకు అర్థమవుతుంది. అందుకే పత్రిక చెప్తారు కదా, అందరి అనుభవాలు వినాలి.
అందరి అనుభవాలు వినాలి. ఇక్కడ యశోధర అందరి అనుభవాలు వినడం ద్వారానే జ్ఞానోదయాన్ని పొందింది. బుద్ధుడు అడవులలోకి వెళ్ళిపోతాడు, రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఎక్కడికో పోయాడు, ఎక్కడికి పోయాడో యశోధరకు తెలియదు. పాపం యశోధర బాధపడుతూ ఉంటుంది. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఏంటి నా జీవితంలో ఇంత దుఃఖం ఉందేంటి అని. ఇప్పుడు ప్రజాపతి చెప్తుందన్నమాట, యశోధర నువ్వు బయటికి రా, ఇలా ఎంతకాలం ఉంటావు, నువ్వు బయటికి రా. మన అంతఃపురంలో ఎంతో మంది ఉన్నారు, వారందరి మాటలు విను, వారితో మాట్లాడు అని చెప్తే అప్పుడు యశోధర అంతఃపురంలో ఉన్నటువంటి అందరితో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. అందరూ చెప్పినటువంటి వారి కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలోనే ఏవో ఉన్నాయి, అవి చెప్తూ ఉంటారు, అవి వింటూ ఉంటుంది. అక్కడ శ్రవణం జరిగింది చక్కగా. జరిగిన తర్వాత మననం జరిగింది. అవునా, ఇందరి జీవితాలలో ఎన్ని కష్టాలు ఉన్నాయా, మరి నా వీళ్ళతో పోల్చుకుంటే నా జీవితంలో ఉన్న కష్టాలు అసలు కష్టాలే కాదు. ఎందుకంటే యశోధర ఒక సేఫ్ ప్లేస్ లో ఉంది, ఒక అంతఃపురంలో ఉంది, చుట్టూ పరిచారికలు ఉన్నారు చూసుకోవడానికి, సేవ చేయడానికి, అంతా ఉంది. ఒక సిద్ధార్థుడు లేడు. కానీ చాలా మంది జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. సో ఈ విషయము యశోధరకి అర్థమవుతుంది. అప్పుడు అందరి కథలు వినడం ద్వారా యశోధర తన కథను అర్థం చేసుకుంది. బుద్ధుడు జ్ఞానోదయం పొంది, సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిలాగా రాజప్రసాదానికి వస్తాడు. అప్పుడు యశోధర అడుగుతుంది అన్నమాట, మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో అది ఈ రాజప్రసాదంలోనే ఉండి పొందొచ్చు కదా. అప్పుడు బుద్ధుడు ఏమంటాడట అంటే, నేను జ్ఞానోదయం పొందాక నాకు ఈ విషయం అర్థమైంది అంటాడు బుద్ధుడు. అందుకే పత్రిజీ ఏం చెప్పారు, సంసారంలోనే నిర్మాణం. సో మొత్తం టోటల్ యశోధర స్టోరీని ఒక్క మాటలో చెప్పేశారు, శ్రవణం ద్వారా మనము నేర్చుకుంటాము. టోటల్ యశోధర స్టోరీ అదొక 4-5 పేజీల స్టోరీ ఉంటుంది యశోధర, అసలు ఎలా జరిగింది అనేదాన్ని. దాన్ని మరింతగా వివరిస్తూ 40 పేజీల బుక్ అవుతుంది. ఈ 40 పేజీల బుక్ యొక్క సారాంశాన్ని పత్రిజీ మనకు 4 మాటలలో చెప్పారు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది పత్రిజీ విశిష్టత. అందరు గురువులు ఒక్క ప్రశ్న, ఒక లైన్ ప్రశ్న అడిగితే ఓ 3 పేజీల సమాధానం చెప్తారు. కానీ పత్రిజీ మనం 3 పేజీల ప్రశ్న అడిగితే ఒక్క మాటలో సమాధానం చెప్తారు. ఆ 3 పేజీల ప్రశ్నకి 3 మాటలలో సమాధానాలు వచ్చేస్తాయి మనకి. ఇంకక్కడ దాని తర్వాత ఇంకేమీ ఉండదు. ఒకసారి ఒక మాస్టర్ అడిగారంట పత్రిజీని, సార్ ఈ భూమి మీద మానవుడు ఇన్ని కష్టాలలో ఎందుకున్నాడు, అసలు మానవుణ్ణి దేవుడు సృష్టించాడని అంటారు కదా, ఒకవేళ దేవుడు సృష్టించి ఉంటే కనుక దేవుడు అందరికి ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడు, అందరికి ఆనందాలు ఇచ్చేయొచ్చుగా. ఆనందాన్ని ఇచ్చేసి ఇంకా గోలే లేదు కదా. ఇప్పుడు అందరికి ఒక 10 కోట్లు ఉన్నాయి అనుకోండి అందరి దగ్గర, ఇంకా గోలేముంది ఇక్కడ, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, సరిపోయి. మరి ఇలా ఎందుకున్నారు సార్ ఇన్ని కష్టాలు, ఇవన్నీ ఎందుకున్నాయనంటే జనరల్లీ మనం ఏమనుకుంటాం, ఏం చెప్తాము, కర్మ సిద్ధాంతం నాయన, మన లోపల జ్ఞానం ఎక్కువ ఉంది కదా. కర్మ సిద్ధాంతం నాయన, ఎవరు చేసిన కర్మల్ని వారు అనుభవిస్తారు, వారు అంతకుముందు జన్మలలో చేసిన కర్మలు ఓయి సోదంతా చెప్తాం మనం. ఎందుకంటే మనకున్న జ్ఞానాన్ని మనం ప్రదర్శించాలి కదా, నాకు ఇది తెలుసు అని చెప్పుకోవాలి కదా. కానీ పత్రిజీ ఏం చెప్పారు తెలుసా,
సూర్యకుమార్ మేడం గారు. ఎందుకు చేశాడు తెలుసా భగవంతుడు అంటే, బికాజ్ గాడ్ వాంట్స్ ఎంటర్టైన్మెంట్. దేవుడికి ఎంటర్టైన్మెంట్ కావాలి. ముంగటి వ్యక్తి షాక్ అయిపోయాడు. అదేంటి, దేవుడికి ఎంటర్టైన్మెంట్ కావడం ఏంటి అని అంటే, నాయన నువ్వు ఇప్పుడు ఒక సినిమా చూస్తావు, ఎప్పుడు కామెడీ సినిమా చూస్తావా? చూడవుగా. సస్పెన్స్ సినిమా చూస్తావు, హారర్ సినిమా చూస్తావు, ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చూస్తావు, స్పిరిచువల్ సినిమా చూస్తావు, అన్ని రకాలే చూస్తావు. అలానే భగవంతుడు కూడా అన్ని రకాల సినిమాలను చూడాలనుకుంటున్నాడు అన్నాడు. ఇంకా దాని తర్వాత ఇంకా ఏముంది చెప్పడానికి? ఏమీ లేదు. సో ఇక్కడ ఈ సినిమా అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం సినిమా స్క్రీన్ చూస్తూ ఉంటాం కదా, ఆ స్క్రీన్ పైన ఒక వర్షం పడే సీన్ వస్తుంది. ఒక వర్షం పడే సీన్ వస్తుంది. ఆ వర్షం పడే సీన్ వచ్చినప్పుడు ఆ స్క్రీన్ తడిసిపోతుందా? లేదు సార్. తడిసిపోతుంది. ఒక ఇల్లు కాలిపోయిన సీను, అడవి కాలిపోయిన సీను వస్తుంది. ఆ స్క్రీన్ కాలిపోతుందా? లేదు సార్. లేదు. అలా మనము మన జీవితంలో జరిగే వాటికి అతీతంగా ఉండాలి. దాన్ని ఒక సినిమా లాగా చూడాలి. ఇట్స్ ఎ డ్రామా. అందుకే ప్రతి ఎప్పుడు చెప్తుంటారు, ఆల్ ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్, వీఆర్ మేర్ యాక్టర్స్, వి డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. ఈ ప్రపంచం అంతా గొప్ప నాటక రంగం. ఇక్కడ మన పాత్రను మనం పోషిస్తాం, వెళ్ళిపోతాం. ఈ సత్యం అర్థమైతే కనుక ఈ ప్రపంచం ఈరోజు అందరూ ఇక్కడనే ఉండాలనుకునే విధంగా ఉంటుంది. అందరు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు మేడం? స్వర్గానికి వెళ్ళిపోదాం ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే స్వర్గంలో ఇంకేదో ఉంది అనుకుంటున్నారు. కానీ నేను ఆ సత్యంతో జీవిస్తే కనుక, ఆ ఆత్మస్థితిలో జీవిస్తే కనుక, నేను మానవ జీవిత అనుభవాలు పొందడానికి వచ్చినటువంటి ఆ దైవం అని తెలుసుకుని జీవిస్తే కనుక, అప్పుడు నేను జీవించినటువంటి ఈ భూమి స్వర్గంగా మారు. మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.